ఆదిలాబాద్ ఎయిర్పోర్టు నిర్మాణంలో మరో కీలక అంశం మొదలైంది. కేంద్ర పౌర విమానయాన రక్షణ శాఖల ఉన్నత స్థాయి బృందం క్షేత్రస్థాయిలో పర్యటించి ఆప్టికల్ లిమిటేషన్ సర్వే నిర్వహించింది. రన్వేకు అడ్డంకిగా ఉన్న భవనాలు, చెట్లు, ఇతర నిర్మాణాలను అధికారులు గుర్తించి కొలతలు తీశారు. అనంతరం ఎమ్మెల్యే పాయల్ శంకర్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో భూసేకరణ, ఏటీసీ టవర్ల ఏర్పాటుపై చర్చించారు. అన్ని అనుమతులు వస్తే జూన్ 2వ తేదీ కల్లా భూమి పూజ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. ఈ సర్వే నివేదిక ఆధారంగానే త్వరలో మాస్టర్ ప్లాన్ రూపొందించనున్నారు. ఏప్రిల్ 7వ తారీఖు నాడు ఢిల్లీలో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఎయిర్ ఫోర్స్కు సంబంధించినటువంటి రాజ్నాథ్ సింగ్ గారి ఆధ్వర్యంలో సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు, అదేవిధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు జాయింట్ మీటింగ్ అయిన తర్వాత ఆ రోజు 17వ తారీఖు నాడు ఆదిలాబాద్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్లు, అదేవిధంగా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆఫీసర్లు, రాష్ట్రానికి సంబంధించిన అధికారులంతా కలిసి జాయింట్ మీటింగ్ ఆదిలాబాద్లో పెట్టుకొని సంబంధిత ఇబ్బందులన్నీ కూడా చర్చ చేయాలని ఆ రోజు పెట్టినటువంటి దాని ప్రకారం ఈరోజు అధికారులంతా కూడా ఆదిలాబాద్ రావడం జరిగింది. అయితే ప్రత్యేకంగా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, మొదలుగా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా మాత్రమే ఈ ఎయిర్పోర్ట్ని నిర్మాణం చేయాలనుకున్నాం. కానీ రాజ్నాథ్ సింగ్ గారితో మీటింగ్ అయిపోయిన తర్వాత ఈ ఆదిలాబాద్లో కూడా ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి యాక్టివిటీ, అది ట్రైనింగ్ సెంటర్ కావచ్చు, మిగతా దానికి సంబంధించిన అన్ని వ్యవహారాలు కూడా ఆదిలాబాద్లో ఫుల్ ఫ్లెడ్జ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఏర్పాటు చేయాలని రాజ్నాథ్ సింగ్ గారు నిర్ణయించిన కారణంగా ఇప్పుడు అదనంగా మరో 1000 ఎకరాల ల్యాండ్ కూడా కావాలని ఎయిర్ ఫోర్స్ అధికారులు కోరడం జరిగింది. ప్రాథమికమైనటువంటి ఒక అంచనా కోసం ఇక్కడికి ఎయిర్ ఫోర్స్ అధికారులు, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు ఢిల్లీ నుంచి, సదరన్ రీజియన్ చెన్నై నుంచి రావడం జరిగింది. ఎమ్మెల్యే గారు అందరినీ తీసుకెళ్ళి ఎక్కడైతే మీకు మాస్టర్ ప్లాన్ చూపిస్తున్నారో ఆ ఏరియా అంతా కూడా ఫిజికల్గా మాకు చూపించడం జరిగింది. ఇందులో 2 విధమైనటువంటి నిర్మాణాలు జరిగే క్రమంలో, ఒకటి ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఇక్కడ కట్టాలంటే వాళ్ళకి కావాల్సినటువంటి ల్యాండ్, వాళ్ళ అవసరాల నిమిత్తం ఇక్కడ పర్యవేక్షణలో ఆ ఏరియాలో ఉన్న ల్యాండ్లన్నింటిని కూడా పరిశీలించడం జరిగింది. ఇక్కడ ప్రాథమికంగా మాకు వచ్చినటువంటి ఆదేశాల అనుసారం ఇక్కడ సివిల్ ఎన్క్లేవ్ అనేది నిర్మించడానికి కలిసినటువంటి వసతులు చూడమని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా తరఫున అధికారులను ఇక్కడికి పంపడం జరిగింది. దాని నిమిత్తం మాకు కావాల్సినటువంటి ల్యాండ్ ఎంత అవసరం అవుతుంది అనేది 80 acres, 80 ఎకరాల వరకు మా అవసరం నిమిత్తం ఎమ్మెల్యే గారి దృష్టిలో, కలెక్టర్ గారి దృష్టిలో, రెవెన్యూ అధికారుల గారి దృష్టిలో పెట్టడం జరిగింది. ఏప్రిల్ 7వ తారీఖు నాడు ఢిల్లీలో